వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విజయనగరం జిల్లా సాలూరు దగ్గర అయితే ఉన్నాము. ఏదైతే పాచిపంట మండలంలో ఒక సంఘటన అయితే చోటు చేసుకుంది. భార్య భర్తపై హత్యాయత్నం చేసింది. ప్రియుడితో కలిసి, అది కూడా ప్రియుడు అన్నవరస అవుతాడు. అటువంటి అన్నవరస అయిన వ్యక్తితో అయితే కనుక అక్రమ సంబంధం పెట్టుకొని ఇంతటి దుర్మార్గానికి అయితే కనుక పాల్పడిన పరిస్థితి. దీని గురించి మరిన్ని వివరాలు చెప్పేటందుకు మన ముందు సి రామకృష్ణ గారు ఉన్నారు. ఇంత మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అసలు ఈ యొక్క రామకృష్ణ ఈశ్వరమ్మ విషయంలో ఏం జరిగింది సార్ అసలు? ఎస్ అండి. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు మా పోలీస్ శాఖ తరపున పేరున నమస్కారాలండి. ఈ కేసుకు వచ్చినప్పటికీ ఈ కెర్లా కుమారన్ అతనిది సుమారు 50 years ఉంటుంది. ఈయనది విశ్వనాథపురం గ్రామము, పాచిపంట మండలము. ఈయనకి నేటికి సుమారు 25 సంవత్సరాల క్రితం రాంబదపురం మండలం కొట్ట గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ గారితో వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు ఉన్నారు. బాబు చెన్నైలో జాబ్ చేసుకుంటున్నాడు, పాప వైజాగ్లో చదువుకుంటుంది. ఇదిలా ఉండుంటే వాళ్ళ బంధువు మరియు మీరు అన్నట్లు వరుసకి అన్న అయినటువంటి తౌడునాయుడుతో గత 4-5 years నుంచి సుమారుగా ఒక అక్రమ సంబంధం అనేది ఉందనేది మనకు తెలిసింది. ఇందు విషయం ఆ గ్రామ పెద్దలు, కుల పెద్దలు పలుమార్లు వీళ్ళందరికీ పిలిపించి నచ్చ చెప్పి ప్రయత్నం చేశారు. అయినా సరే ఉపయోగం లేకపోయింది. ఇందులో భాగంగా మొన్న 3వ తారీఖున వీళ్ళు కాట్ రెడ్డనగా వాళ్ళ ఇంట్లో దొరకడం జరిగింది. ఆ మరుసటి రోజు 5వ తారీఖున కూడా వీళ్ళు ఎవరైతే దీంట్లో కుమార్ ఉన్నాడో మీరు పొలం వెళ్ళండి అని చెప్పి భార్య చెప్పడం జరిగింది. అతను పొలంలో ఉంటుండగానే ఈ భార్య ఈశ్వరమ్మ మరియు తన అన్న అయినటువంటి పాపారావు, అలాగే ఈ ప్రియుడు తౌడునాయుడు, వీళ్ళు ముగ్గురు కలిపి ఒక పథక రచన చేసి వీళ్ళందరికీ అడ్డు తగులుతున్నటువంటి ఆ కుమార్ని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతోనే ఆ జొన్న పొలంలో పనిచేస్తున్న ఆ కుమార్ని తన మెడలో ఉన్నటువంటి కండువాని, అంటే తువ్వాలు అంటాం కదా, ఆ తువ్వాలని చుట్టి, అది కాకుండా ఈ పాపారావు పట్టునటువంటి కొడవలతో వాళ్ళని నరికి చంపాలనే ఉద్దేశంతో పథకరచన చేసి గాయపడటం జరిగింది. ఈ గొడవ జరిగినప్పుడు ఈ దగ్గరలోనే ఎవరైతే ఈ తౌడునాడు ఉన్నాడో దగ్గరలో ఉండి టైం టు టైము వీటిని మానిటరింగ్ చేస్తూ ఈ పథకరచన చేసినలో ఈ కుట్రలో అతను కూడా భాగస్వామి ఉన్నాడు. వీళ్ళందరినీ కూడా మొన్న 7వ తారీఖున వీళ్ళపై కేసు నమోదు చేసి 9వ తారీఖున వీళ్ళని కోర్టులో హాజరుపరిచాము. కోర్టు వారు కూడా 15 రోజులు రిమాండ్ విధించారు. అయితే ఈ సందర్భంలో ఈ సుమన్ టీవీ వారి తరపున ప్రజలందరికీ తెలియజేయండి ఏమనగా, ఏదైనా సరే ఈ అక్రమ సంబంధాలు కానీ భూ తాగాదాలు కానీ లేకపోతే ఏ విధమైన ఆస్తి గొడవలు కానీ ఏవైనా సరే ఏదో ఒక రోజు ఇటువంటివి దారి తీసే అవకాశం ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీటిని గుర్తెరిగి ఒకవేళ సాధ్యమైనంత వరకు మీ గ్రామంలోనే లేకపోతే మీ పెద్దల సమక్షంలో లేకపోతే పోలీస్ స్టేషన్లోనో లేకపోతే కోర్టు ద్వారానే వీటిని పరిశీలించుకొని త్వరితగతిన పరిశీలించుకొని ఎటువంటి గొడవ లేని సమాజంలో పాత్ర పోషించాలని కోరుకుంటున్నాం. సార్, ఏదైతే తన మీద హత్యాయత్నం చేసిన వెంటనే కిర్ల కుమార్ వెంటనే చేసిన పని ఏంటి సార్? మీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడా, లేదంటే 2-3 రోజులు గ్యాప్ తీసుకున్నాడా? ఎస్ అండి. యాక్చువల్గా అయితే దీంట్లో కిర్ల కుమార్ గారు ముందు ఆయనకి గాయపరిచినామంటే హాస్పిటల్ జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత ఇనీషియల్గా అయితే మనకి ప్రాథమికంగా ఎటువంటి రిపోర్ట్ కానీ మనకు రాలేదు. అనంతరం ఆయన ఇచ్చిన రిపోర్ట్ పైన కేసు నమోదు చేసాము, దర్యాప్తు చేసాము. దానికి కావాల్సిన ఏదైతే మెటీరియల్ ఏదైతే ఉందో మన కొడవలైతేనేమి ఇంకా రిమైనింగ్ ఆల్ ఆర్టికల్స్ కూడా సీజ్ చేసాము, వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసామండి. ఓకే సార్, ఇటువంటివి ఎన్నో ఈ సమాజంలో జరుగుతున్నాయి. అయినప్పటికీ కొంతమంది భయపడి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కట్లేదు, కొంతమంది ధైర్యం చేసి ఎక్కుతున్నారు. సో ఏదైనా సరే ఇలా భయపడి ఆగి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం జరుగుతుందనే భయపడి ఆగే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఎస్ సార్, మీరు అన్నట్లు కొంతమంది పోలీసులైనా కోర్టు అయినా లేకపోతే ఇంకొకరైనా భయము, లేకపోతే పరువు ప్రతిష్టలు, లేకపోతే కుటుంబ సమస్యలు, ఇవన్నీ కూడా వాళ్ళు బాధపడుతూ ఉండే కంటే ఏదో విధంగా దీన్ని త్వరితగతిన పరిశీలించుకొని ఎటువంటి గొడవలు లేకుండా ఉంటే
ఇటువంటి హత్యా ప్రయత్నాలు కానీ హత్యలు కానీ జరగవనేది ఒక పోలీస్ అధికారిగా నా యొక్క సూచన అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.